పెద్దపల్లిలో జరిగిన ఆత్మీయ మేధో మదన సదస్సులో వ్యాపార నిపుణులతో కలిసి బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి ఏడాది కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని అన్నారు. పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చెల్లించి భరోసా కల్పించుకోవాలని, ఈ రూల్ వంటి కంపెనీలు స్థాపించి ప్రపంచ పటంలో నిలవాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలో 100కు కేవలం 14 మందికే ఇన్సూరెన్స్ ఉందని గుర్తు చేశారు. పట్టణంలో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష గారు ఏర్పాటు చేసిన ఆత్మీయ మేధోమదన సమ్మేళనం నిరంతరం రాజకీయాల్లో ఊపిరి సల్పకుండా పనిచేసిన రోజు. ఈరోజు ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా వాళ్ళు ఆర్థికంగా ఏ విధంగా లాభపడాలి, ఆత్మగౌరవంతో ఏ విధంగా జీవించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి 4 పైసలు ఏ విధంగా నిజాయితీగా చట్టబద్ధంగా సంపాదించుకోవాలన్న దాని మీద కొంతమంది నిపుణులను మరి హైదరాబాద్ మహానగరం నుంచి వాళ్ళందరి చేత కూడా మరి వారికి ట్రైనింగ్ ఇప్పించారు దాసరి ఉష గారు. వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా. మరి రాజకీయాలకు అతీతంగా వారు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా గొప్పది, చాలా దార్శనికతతో కూడుకున్న కార్యక్రమం. ప్రజల జీవితాలను సమూలంగా మార్చి వాళ్లకు గొప్ప దారిని చూపించే కార్యక్రమం. మరి ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. ఈ పట్టణంలో